వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం సంబంధించి లిస్ట్ అయితే వచ్చింది. ఈ యొక్క లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. లింక్ అనేది డిస్క్రిప్షన్ అలాగే కామెంట్లో ఇస్తాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీకు స్కీమ్ అని కనిపిస్తుంది. ఆ యొక్క స్కీమ్ మీద మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తల్లికి వందనం అని మూడో ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ ఇయర్ మీద క్లిక్ చేసి 2026-27 అని కనిపిస్తుంది, సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ సర్చ్ బై అని కనిపిస్తుంది. మీకు కేవలం చైల్డ్స్ ఒక్కరే ఉంటే డైరెక్ట్ మదర్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ మీకు చైల్డ్స్ ఎక్కువగా ఉంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు మదర్ ఇచ్చారో లేకపోతే కొందరు గార్డియన్ ఇచ్చింటారు, గార్డియన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ మీరు మదర్ యొక్క ఆధార్ కార్డ్ ఇచ్చినట్టయితే మదర్ అనే ఆప్షన్ స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పక్కన మీకు ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది. ఎంటర్ ఆధార్ నెంబర్ అని, అంటే మీ యొక్క తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇలా మీకు ఓకే అని కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. మీకు ఓకే మీద క్లిక్ చేయగానే ఓటీపీ అయితే మెసేజ్ వచ్చి ఉంటుంది. పక్కన చూడండి, ఇక్కడ మీకు క్యాప్చా అయితే కనిపిస్తుంది. MV7JGM. అలాగే మీకు కూడా ఒక కొత్త క్యాప్చా అయితే వచ్చి ఉంటుంది. ఆ యొక్క క్యాప్చాని ఎంటర్ క్యాప్చా అని కనిపిస్తుంది కదా, దాని మీద మీరు ఎంటర్ చేయాలి. క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ ముందు ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, అందులో మీకు ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. ఆ యొక్క ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇలా మీ డిస్ట్రిక్ట్, మీ మండల్, ఈ విధంగా మీకు బెనిఫిషియరీ నేమ్ దగ్గర మీ యొక్క తల్లి నేమ్ కనిపించింది అనుకోండి, మీకు ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతుంది. ఇలా చూపించిన వాళ్ళకి అమౌంట్ అయితే పడుతుంది. ఇప్పుడు ఒకవేళ మీకు 2 లేదా 3 చేయాల్సినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూడబోతున్నారు. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ సెలెక్ట్ సర్చ్ టైప్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు చైల్డ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు 1వ తరగతి లేదా 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు, అలా మీకు పడుతుందా లేదా ఒక డౌట్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీ యొక్క చైల్డ్ మీద సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మనీ పడుతుందా లేదా అని మీకు డౌట్గా ఉన్నట్టయితే మీ యొక్క చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క చైల్డ్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. క్యాప్చా ఈసారి అయితే మారుతుంది. మళ్ళీ కొత్త క్యాప్చాని ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు బెనిఫిషియరీ దగ్గర మీ యొక్క చైల్డ్ నేమ్ అయితే కనిపిస్తుంది. మీ యొక్క చైల్డ్ నేమ్ కనిపించకపోతే వాళ్ళకు మనీ పడదు. ఎవరికైతే నేమ్ చూపిస్తుందో వాళ్ళకి మాత్రమే మనీ పడుతుంది. నేమ్ చూపించకపోతే మీ యొక్క స్కూల్లో అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. స్కూల్లో ఇచ్చి మళ్ళీ యాడ్ చేసుకోండి మీ యొక్క డీటెయిల్స్. వీడియో ఒక లైక్ చేసి ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.